మంచిర్యాల జిల్లాలో నకిలీ రిపోర్టర్గా చలామణి అవుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 90,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. ప్రాణాల దగ్గర జనగామాల మధ్యన ఆ రైతులు కూడా బ్లాక్ మెయిల్ చేసి 9,000 తీసుకోవడం జరిగింది. వీళ్ళు 1 year నుంచి ఈ 7 వ్యక్తులు ఒక కారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ చేసుకుని ఆ కార్ లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకుని జనాన్ని కావాలని బెదిరిస్తుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం. ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కూర్చుని వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుని నిందితులందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ 7 వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అప్లికేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. ఇవన్నీ కూడా మనం జేఎఫ్సీ బెల్లపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 కూడా అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నేరస్తులు, వీళ్ళందరిపైన కూడా కేసులు నామోదు వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్. ముఖ్యంగా వీళ్ళు 7 పైన కూడా పాత కేసులు